రాజధాని రైతుల మధ్య విభేదాలు సృష్టించి రెచ్చగొట్టడం ద్వారా విధ్వంసం చేయడానికి వైసీపీ ప్రయత్నిస్తుందని మంత్రి నారాయణ ఆరోపించారు. గురువారం మంత్రి అమరావతి ప్రాంతంలో పర్యటించారు. 35,000 మంది రైతులు భూములిచ్చారని, ఇంకా కొద్ది మంది మాత్రమే భూములివ్వలేదన్నారు. వారిని కూడా భూ సమీకరణకే రావాలని కోరుతున్నామని అన్నారు. రాజధాని పూర్తవుతుందని, భూములివ్వాలని రైతులకు చెప్పాల్సింది పోయి వారిని రెచ్చగొట్టడం సరికాదన్నారు. సీఎంగా చేసిన వ్యక్తి అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని జగన్పై మండిపడ్డారు. ఓ పక్క భవనాలు, రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలు పూర్తవుతుంటే రైతుల భూములు తిరిగి ఎలా ఇచ్చేస్తారని ప్రశ్నించారు. రోడ్లను, ఇతర నిర్మాణాలను పగలగొట్టి భూములు వెనక్కి ఇస్తారా అని ఎద్దేవా చేశారు. అమరావతిపై వైసీపీ కమిటీలు వేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. న్యాయ వ్యవస్థపై తమకు పూర్తి నమ్మకముందన్నారు. అమరావతి రాష్ట్రం కోసం, ప్రజల కోసం నిర్మిస్తున్నామని స్పష్టం చేశారు. 2028 ఆగస్టు నాటికి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేస్తామని తెలిపారు. రాజధాని పర్యటనలో భాగంగా కొండవీటి వాగు అభివృద్ధి పనులతో పాటు వంతెనల నిర్మాణాలను మంత్రి నారాయణ పరిశీలించారు. N9, N8, N7 రోడ్లపై నిర్మిస్తున్న వంతెనలను పరిశీలించారు. వర్షాకాలంలో కొండవీటి వాగు ప్రవాహానికి బ్రిడ్జీల దగ్గర ఎలాంటి ఆటంకాలు లేకుండా మట్టిని వెంటనే తొలగించాలని సూచించారు. పలుచోట్ల కొండవీటి వాగు వెడల్పు తక్కువగా ఉండడంతో ఆయా ప్రాంతాల్లో వెంటనే వెడల్పు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఇవాళైతే N9 కొండవీటి వాగు N9 రోడ్డు మీద బ్రిడ్జి కడుతున్నారు. కొండవీటి వాగు మీద N9 రోడ్డు మీద బ్రిడ్జి కడుతున్నారు. అదేవిధంగా N8 దగ్గర కడుతున్నారు, N7 దగ్గర కడుతున్నారు. వాటిని యాక్చువల్గా వాళ్ళ ఇన్స్పెక్షన్ జరిగింది. అయితే ఎక్కడైతే బ్రిడ్జి కడుతున్నారో బ్రిడ్జి దగ్గర పనులు జరిగేటప్పుడు వాటరు ఆ బ్రిడ్జి కింద పోలేవు. ఎందుకంటే అటు ఇటు కట్టేసి చిన్న డైవర్షన్ చేస్తున్నారు, వెరీ స్మాల్ డైవర్షన్. అయితే రేపు ఫ్లడ్ వస్తే ఆ డైవర్షన్లో వాటర్ పోగలవా లేదనే దాని మీద యాక్చువల్గా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఈ సీజన్ అయిపోయి నెక్స్ట్ అంటే 2027 మిడిల్కి ఇవన్నీ అయిపోతాయి. ఆ విధంగా ప్లాన్ చేసాం. అదేవిధంగా కొండవీటి వాగు 23.7 కిలోమీటర్లు, పాలవాగు 16.7 కిలోమీటర్లు, గ్రావిటీ కెనాల్ 7.84 కిలోమీటర్లు, ఇవి మొత్తం 48.3 కిలోమీటర్లు. ఇదైతే మెజారిటీ తవ్వేశారు. కెనాల్ మెజారిటీ ఏదైతే చేయాలో 48.3 కిలోమీటర్ పూర్తయింది. అయితే ఎక్కడైతే బ్రిడ్జెస్ వస్తాయో, ఎక్కడైతే బ్రిడ్జెస్ 69 ప్లేసుల్లో వస్తాయో అక్కడ వర్క్ జరుగుతుంది. ఆ బ్రిడ్జెస్ పూర్తి కావడానికి 2027 మార్చి ఏప్రిల్ పూర్తవుతుంది. అయితే అక్కడ వాటర్ అబ్స్ట్రక్షన్ అయ్యి వెనక్కి తన్నొచ్చు అని ముందు జాగ్రత్తగా ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఆడకి పోయిన 20 మంది రైతుల్లో మళ్ళీ మధ్యాహ్నంకి వచ్చి ఒక రైతు ల్యాండ్ పూలింగ్కి ఇచ్చారు. మీరే చూసుంటారు, మీ సోషల్ మీడియాలోనే వచ్చింది. అలా ఉంటుంది. అంటే వాళ్ళకి ఇవ్వాలని ఉంది, రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు, రెచ్చగొట్టి విధ్వంసం సృష్టించాలని. అంటే అవగాహన రాహిత్యం మాట్లాడటం అండి. వాడు భూమి ఇచ్చారు, లేఅవుట్స్ చేసాం, ప్లాట్లు ఇచ్చాము, రోడ్లు వేసేస్తున్నాం, ట్రంక్ రోడ్స్ వేస్తున్నాం, లేఅవుట్స్ రోడ్స్ వేస్తున్నాం, అన్నీ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఇస్తున్నాం. అవన్నీ పగలు కొడతాడా? అవన్నీ తీసేస్తాడా? చెప్పండి, అది చెప్పాలి కదా. ఇప్పుడు 350 కిలోమీటర్లు ట్రంక్ రోడ్స్ వేస్తూ, 1500 కిలోమీటర్ ట్రంక్ రోడ్స్ వేస్తూ దాంట్లో యూజిడి వేస్తున్నాం, రీసైక్లింగ్ వాటర్ మళ్ళీ దానికి లైన్స్ వేస్తున్నాం. తర్వాత స్టామ్ వాటర్కి అంటే వర్షం నీళ్ళు పోయేదానికి అండర్ గ్రౌండ్ లైన్స్ వేస్తున్నాం, డ్రింకింగ్ వాటర్ లైన్స్ వేస్తున్నాం, ఎలక్ట్రికల్ లైన్స్ వేస్తున్నాం, కేబుల్స్ వేస్తున్నాం. ఇవన్నీ తీసేస్తారా? తీసేసి మళ్ళా రోడ్లన్నీ చెడగొట్టిస్తారా? ఏదైనా మాట్లాడేటప్పుడు ఒక ఆలోచనతో, ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వాడు ఆలోచనతో ఏదైనా మాట చెప్పాలా. అంతేగాని నేను రాగానే అన్నీ నీకు ఇచ్చేస్తానంటే ఎలా జరగద్ది? ఏదైనా సాధ్యమే చేయాలి. ఓకే, థ్యాంక్ యూ. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.
Hi Nilor, please subscribe to N3 TV.